ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా మెట్ట ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, ద్వారకా, తిరుమల మండలాల్లో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, వంకలు అన్ని పొంగిపొర్లాయి. అన్నదాతల ఆరుగాల శ్రమించి వేసిన పంట పొలాలన్నీ నీట మునిగాయి. గోపాలపురం మండలంలోని చిట్యాల, వెంకటాయపాలెం, పెద్దాపురం, భీమోలు సహా పలు గ్రామాల్లో కొవ్వాడ కాల్వ పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. దేవరపల్లి మండలంలోని ఎర్నగూడెం, త్యాజంపూడి, గౌరీపట్నం, సంగాయిగూడెం తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. నల్లజర్ల మండలంలో అనంతపల్లి, గుండెపల్లి, చోడవరం, తెలికచర్ల తదితర గ్రామాల్లో స్థానికంగా ఉన్న వాగులు పొంగడంతో వరి పొలాలు నీట మునిగాయి. గోపాలపురం నియోజకవర్గ పరిధిలో 5,410 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎకరానికి 20 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు భారీ వర్షాల కారణంగా తమ పంటలు పూర్తిగా నాశనమయ్యాయని ఆందోళన చెందుతున్నారు. మరలా పంట వేసుకునే అవకాశం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మా మండలంలో వెంకటాయపాలెం, చిట్యాల, పెద్దాపురం, భీమోలు, వేలచంద్రుడు ఈ వర్షాల కారణం వల్ల ముప్పుకి గురై వదిలినట్లన్నీ దెబ్బతిన్నాయి. సుమారు ఎకరానికి వచ్చి 25,000 నుంచి 30,000 వరకు నష్టం జరిగింది. ఈ నష్ట నివారణ అధికారులు అంచనా వేయాలి. ఇంకా ఈ వర్షాలు వెళ్ళిన తర్వాత కూడా అసలు 2,000 ఎకరాలు సుమారుగా పోయిందని మేము అనుకుంటున్నాం. అధికారులు అంచనాలు బట్టి దాని ఉంటుంది. వర్షాలు బట్టి దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఈరోజు